స్విట్జర్లాండ్ లో బుర్కా బ్యాన్ కి సంబంధించి రెఫరెండం ఏ పార్టీ అయితే తీసుకొచ్చిందో స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ ఇంతకు ముందు కూడా 2009లో కూడా ఇలాంటి రిఫరెండమే ఒకటి ప్రమోట్ చేసింది అనమాట. అదే మాస్క్ మీద అంటే మసీదుల మీద మినార్లు కట్టడం. అసలు మసీదుల మీద మినార్లు కట్టాల్సిన అవసరం ఉండదు కదా, ఎందుకు కడుతున్నాం అని చెప్పి ఒక రిఫరెండం తీసుకొచ్చి మసీదుల కన్నా ఎబో కట్టే మినార్స్ ని బ్యాన్ చేసేసారనమాట. ఆ తర్వాత ఇప్పుడు బుర్కా కూడా బ్యాన్ చేశారు. స్విట్జర్లాండ్ కి ఒక విశిష్టత ఉంది. స్విట్జర్లాండ్ లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొన్ని నమూనాలు మనకు కనిపిస్తుంటాయి. దానిలో కొన్ని రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తుంటాయి అనమాట. డైరెక్ట్ డెమోక్రసీ అనేది అక్కడ కాస్త కనిపిస్తుంది. మనకు తెలుసు స్విట్జర్లాండ్ క్యాంటన్స్ లో ఇంకా కూడా డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అదే విధంగా రిఫరెండం, ప్లెబిసైట్ ఇవన్నీ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రిఫరెండం అక్కడ ఎక్కువ పాటిస్తారు. స్విట్జర్లాండ్ లో ఏదైనా రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే, కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏమైనా చేయాలంటే 1,00,000 మంది ప్రజలు సంతకం పెడితే అయిపోద్ది. అదే విధంగా స్విట్జర్లాండ్ లో ఏదైనా కొత్త చట్టం చేయాలంటే 50,000 మంది ప్రజలు సంతకం పెట్టాలి. అక్కడ రిఫరెండం కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన భారతదేశంలో రిఫరెండం లాంటివి మనం తొందరగా గమనించం, చూడం. కానీ అక్కడ అలా కాదు. అక్కడ రిఫరెండం అనేది అక్కడ పీపుల్స్ రైట్ లాగా భావిస్తారు.